ఈ వీడియోలో మీకు జామ్నగర్లోని బాలహనుమాన్ టెంపుల్ గురించి పూర్తిగా వివరాలు చెప్తాను. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎందుకు చేరింది, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇది ఒక ప్రత్యేకమైన గుడి. ఫ్రమ్ రాజ్కోట్ వీ స్టార్టెడ్ ఇన్ అవర్ ప్రైవేట్ ట్యాక్సీ. మీరు సౌత్ నుంచి జామ్నగర్ చేరుకోవాలి అంటే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ ప్రదేశాల నుంచి మీకు రెగ్యులర్ కనెక్టివిటీ ఉన్న ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే రాజ్కోట్, అహ్మదాబాద్, పోర్బందర్ ఇటువంటి ఎయిర్పోర్ట్స్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ దూరంలో చేరుకోవచ్చు. అన్ని ముఖ్య పట్టణాల నుంచి ట్రైన్, గుజరాత్కు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా నేను చెప్పిన ఈ ప్రదేశాలకు రీచ్ అవుతాయి. సో ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే కూడా 2 నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. అండ్ హోటల్స్ మీకు 2000 నుంచి హై రేంజ్ హోటల్స్ కూడా మీకు జామ్నగర్లో దొరుకుతాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ టూరిస్ట్ ప్లేస్. జామ్నగర్లో ఉన్న మరికొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి మీకు నేను చెప్తాను. ఇక్కడ లకోటో ఫోర్ట్, ప్రతాప్ విలాస్ ప్యాలెస్, దర్బార్గా ప్యాలెస్, బుజియో కోతో వాచ్ టవర్, కిజాడియా బర్డ్ శాంక్చురీ చూడదగ్గ ప్రదేశాలు. ఇవే కాకుండా నరారా ఐలాండ్స్, పిర్టాన్ ఐలాండ్స్ అనే 42 ఐలాండ్స్ సమూహం కూడా ఇక్కడ మీకు కోరల్ లైఫ్ని చాలా బ్రహ్మాండంగా మీరు చూడవచ్చు. మనం ఇప్పుడు బాలహనుమాన్ మందిర్లోకి వెళ్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది బాలహనుమాన్ మందిర్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 1964లో మొదలైన రామనామ జపం ప్రతినిత్యం ఎక్కడా గ్యాప్ లేకుండా ఇవాల్టికి కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడి ప్రజలు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నిరంతర రామధ్యానానికి సాక్షిగా హనుమంతుడు బాల హనుమాన్ రూపంలో ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటాడని, అందుకే ఇక్కడ మీరు కోరిన కోరికలు స్వయంగా బాల హనుమాన్ శ్రీరామచంద్రుల వారికి చేరవేస్తాడని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఈ బాలహనుమాన్ మందిర్లో నిరంతరం 24 గంటలు రామధ్యానం జరుగుతుండడం, తండోపతండాలుగా భక్తులు రావడం, ఆదరణ పెరగడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ యొక్క గుడి చేరింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మనం జామ్నగర్ వెళ్తే గనక ఈ గుడిని తప్పక సందర్శించాలి. ఈ అద్భుతమైన ఇక్కడ రామధ్యానాన్ని మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇంతటి మంచి ప్రదేశాన్ని మీ అందరికీ చూపించడం మాకెంతో సంతోషంగా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. నచ్చితే కనుక ఒక లైక్, ఒక కామెంట్, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.
Hare